సో నేను ఇలా అంటున్నాను, మీరు ఇబ్బంది పడవద్దు, మీరే కాదు చూసే వాళ్ళందరూ కూడా. బేసిక్గా రియల్ ఎస్టేట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 3 పూటలు మనం భోజనం చేస్తాం బేసిక్గా. సార్ 2 పూటలు మాడేయండి, 1 పూట తినండి, ఈ 2 పూటలు మిగిల్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయండి అంటారు. నిజమే కదా. బేసిక్ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఎప్పుడు. అంటే తప్పు అంటలేదు, అది బిజినెస్లో అన్ని కామన్గా అన్నిట్లో ఉన్నదే. ఇది ఎమోషనల్తో కూడిన మార్కెట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో సెంటిమెంట్తో కూడుకుని ఉంటుంది ఇదంతా. రకరకాలుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ డిసిషన్ కావచ్చు, ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలన్నా, ఆ ఫ్యామిలీలో గొడవలు రావాలన్నా, జీవితాలు మళ్ళీ పోవాలన్నా, మళ్ళీ పైకి లేవాలన్నా, ఏదన్నా కానీ. ఎందుకంటే మనకి ఫైనల్గా ప్రతి రూపాయి సంపాదించిందంతా ఇటువైపే మళ్ళుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో ఈ ఎమోషనల్గా లోన్ అవ్వకుండా కస్టమర్ అనేవాళ్ళు ఆ టైంలో ఎలా ఉండాలి మేడం? నేను అన్నది మీకు క్లారిటీగా ఇంకా సింపుల్గా చెప్దామంటే ఇంకొక మాటలో చెప్తాను. క్వశ్చన్ కొంచెం పెద్దదైంది. ఒక వెంచర్ ఓపెనింగ్కి వెళ్తున్నాం, ఆ రోజు అక్కడ పండగే, మన భాషలో మాట్లాడుకుందాం క్లియర్గా. ఒక పెద్ద టెంట్లు, మంచి భోజనాలు, మంచి టై అన్ని పెట్టి, మంచి ఎంప్లాయీస్. అక్కడ చూడగానే ఏదో పెద్ద ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి అందరం హడావిడైపోతాం. ఆ రోజు చూడగానే ఎమోషనల్ అయిపోతాం. అమ్మాయి కొనపోతే మనం ఇంకా నిజమే కదా, వాస్తవం ఇదే కదా జరిగింది. ఒక 100 కార్లు కనపడతాయి, ఒక 2 రోజులు ఆగి అక్కడికి వెళ్ళామనుకో, ఆ టెంట్లో ఉండవు, మనుషులు ఉండవు, ఏముండవు, చుట్టూ జొన్నాలు తప్పించి ఏముండవు. అప్పటికప్పుడు తాత్కాలికంగా కూడా ఆ రోడ్లు వేస్తారు. ఏది వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వెంచర్ ఓపెనింగ్ అంటే కామన్గా హడావిడి ఉండాలి కదా. ఒక నెల తర్వాత పోయామంటే అక్కడ ఆ రోడ్లు కూడా సరిగ్గా కనపడవు. ఈ లోపే మనం డెసిషన్ తీసేసుకుంటాం. కానీ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఎప్పుడైనా అండి నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా హంగులు ఆర్భాటాల మీద ఇంకో దాని మీద రాలేదు. నేను చూసినంత వరకు హైదరాబాద్ 25 years నుంచి ల్యాండ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కరోడ్పతుల స్థాయిలో ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోయిందండి. ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోయింది ప్రతి ఒక్కరిది. ఇప్పుడు మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు మన మైండ్లలో ఏముంటుందంటే పోస్ట్ పోన్మెంట్, మనం ర్యాట్ రేస్ లాగా అంత హంగామా ఎందుకు చేయాల్సి వస్తుంది వెంచర్స్ వాళ్ళంటే చెప్తున్నాను మీకు. ర్యాట్ రేస్ లాగా పొద్దున్న లేసామా, వెళ్ళామా జాబ్స్కి, ఇప్పుడు ప్రెషరు అవన్నీ కంప్లీట్ చేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ పొద్దున్న లేసామా, ఒక ర్యాట్ రేస్ లాగా. ఒక ఫ్యామిలీలు డివైడ్ అయ్యి సింగిల్ ఫ్యామిలీస్ ఉంటున్నారు, వైఫ్ హస్బెండ్ పిల్లలు ఇద్దరు అంతే. వెనకట పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండి చాలా విషయాలు వీళ్ళకు సజెస్ట్ చేసి ఆలోచించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇద్దరు కూడా పరుగు పందెం లాగా ఉంది జీవితం. ఆ పరుగు పందెంలో సంపాదిస్తానికి వెళ్తున్నారు, కానీ కనీసం సంపాదించిందని ఎక్కడ సేవింగ్ చేస్తున్నాం? వీకెండ్స్ ఏమని ప్రచారం చేస్తున్నారండి? ఎంజాయ్ చేయాలి, షాపింగ్ చేయాలి, ఫ్రీడమ్. మీకు ఏ ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా కూడా ఇవాళ ట్యాక్సెస్ అవి కూడా మున్నడదాకా ఎక్కువనే ఉండే కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా కిక్కిరిసిపోవడమే. అంటే సంపాదిస్తున్నారు, ఎక్కడనేది ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఆ మైండ్ సెట్లో నుంచి ఒక్క రోజున వాళ్ళు బయటకు వస్తే, బయట ఈ రియల్ ఎస్టేట్ ఇంత నడుస్తుందా, ఇట్లా ఉందా అండి అని అంటారు మమ్మల్ని. ఈ ప్రపంచం వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి అంటే ఆ అరేంజ్మెంట్ చేయాల్సి వస్తుంది లిటరల్లీ. నేను అందులో ఎందుకంటే వాళ్ళ అందులోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా అండి ఒక 20 lakhs ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ టైం అమౌంట్ అంటాను. అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుడ్డిగా మాత్రం ఎవ్వరు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ప్రతి డీలింగ్ చూశాను. మొన్న సేమ్ పొజిషన్లో మా వెంచర్ ఓపెన్, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత డిస్టెన్స్ ఉంది, ఏమి రేట్లు ఉన్నాయి, ఇక్కడికి వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, గ్రోత్ ఏంటి, ప్రతి ఒక్క వివరము వాళ్ళు ఇవాళ గూగుల్లో చెక్ చేసుకోగలుగుతున్నారు, మమ్మల్ని అడగగలుగుతున్నారు, కంపెనీ డాక్యుమెంట్ షో చేయమంటున్నారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారండి. కాకపోతే ఈ హంగామాతోటి వాళ్ళు ఫస్ట్ ప్రజెంట్లోకి వస్తారు. అసలు ఈ మార్కెట్ ఏం జరుగుతుంది, ఇక్కడ నేను ఎందుకు ఇప్పటికి ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అంత చేస్తే కానీ ఆలోచించట్లేదండి. లేకపోతే ఏమవుతుందంటే అండి, ఒక రోజుకి మనిషి 60,000 ఆలోచన చేస్తారు. మేము అందుకే అంటాం, వచ్చినప్పుడు డెసిషన్ తీసుకోండి. లేదు ఈ 60,000 ఆలోచనలు దేన్ని బట్టి వస్తాయి? బిఫోర్ని బట్టే వస్తుంటాయి కాబట్టి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఈ ఆలోచన కూడా. తిరిగి చూసేవరకు మళ్ళీ ఏళ్ళు గడిచిపోతుంటాయి, అప్పుడు ఇన్వెస్ట్ చేయలేము, పిల్లల చదువులు పెరుగుతాయి, మనం ఆ మిడిల్ క్లాస్ అనే సెగ్మెంట్ని దాటలేకపోతున్నాం. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మంచిగా చేస్తున్నాయండి. ఆలోచించకుండా అయితే మ్యాక్సిమం 60% పెట్టట్లేదు, ఒక 30 to 40%
కొంచెం తక్కువలు ఎక్కడొస్తాయని వెతుకుతున్నారు, రీసేల్ ప్లాట్లకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రీసేల్ ప్లాట్లకు వెళ్తే కూడా అండి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పాతవి, మళ్ళీ దానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అప్రూవల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రేటు తక్కువ వస్తుంది అనేసి లోకల్ మార్కెట్ వాళ్ళు ట్రేడర్స్ ఎంటర్ అయ్యి మీకు తక్కువకు ఈడ ఇప్పుడు అప్రూవల్ ప్లాట్ 15,000 అమ్ముతుంటే అప్పటోడు 2,000 3,000 కొన్నాడు, ఇప్పుడు మీకు 6,000 దొరుకుతుందని అమ్మేస్తున్నారు. కానీ తక్కువ రేట్లో దొరుకుతున్న లేఅవుట్లో మనం కొంటే అది తక్కువ రేట్లోనే ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎక్కువ రేట్లో భూమి ఏరియాలో లేటెస్ట్ అప్రూవల్స్తో కొంటే అది కూడా దాని తగ్గట్టుగా ఇంక్రీజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ మాత్రం కొంచెం చూసుకోండి అని చెప్తున్నాం. ఈ 30-40% పీపుల్కి ఏం చెప్పనా. ఓకే రైట్. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.